ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో అదేంటంటే ప్రతి ఒక్క చూసిన వీడియోస్ నా సబ్స్క్రైబ్ చేసే మెంబర్స్, లైక్ చేసే మెంబర్స్, షేర్ చేసే మెంబర్స్, కామెంట్ చేసే మెంబర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్నీ ఎందుకు చెప్తుంది ఏమే సోది అని అనుకోకండి. ఇట్స్ లైక్ చిన్న చెప్తున్నా. అవును, రీతు కనిపించలేదు, కార్తీక్ కనిపించలేడు, అసలు ఎవరు కనిపించలేరు అనుకుంటున్నట్టు కొంచెం నా వాయిస్ కూడా బయటికి వస్తలేదు. వాళ్ళు బయటికి వస్తలేరు అని కాదు, కార్తీక్ వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ వేరే స్కూల్కి జాయిన్ అయ్యింది. ఆ స్కూల్ వాళ్ళేమో రోజుగా సమ్మర్ హాలిడేస్లో కూడా స్కూల్ పెడుతున్నాడు. సో వాడిని తీసుకెళ్తుంది స్కూల్కి. వాళ్ళ డాడీ ఉన్నాడు, ఆఫీస్కి వెళ్తాడు. రీతు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళింది. టైంపాస్ కాదు. వాడు వచ్చేటి 5కి, 3 అవుతుంటాయి. మరి వర్షం పడేలాగుంది. ఊరు కొడుతున్నావు కదా అని అంటే అందరూ అంటే మంచిగా కనిపిస్తుంది. ఉన్నారు కొంతమంది, కాకపోతే వాళ్ళే వస్తలేరు. నేను వస్తానని కాదు, వాళ్ళు వస్తలేరు. ఇది నేను మీకు చెప్పాల్సింది. ఇక అంతే. వర్షం పడితే మీకు వీడియో పెడతా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏ క్లాస్ అనేది చెప్తున్నాను. నేను 6th, ఇప్పుడు 6థ్కి వెళ్ళాను. సిలబస్ కొంచెం స్టార్ట్ అయింది, క్లాసెస్ కొన్ని అయిపోయినాయి. ఇవి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. నేను ఏ స్కూల్లో ఏ సెక్షన్ కూడా చెప్పలేను కదా, 6th కదా. సి బ్యాచ్ పోలే, టెక్నాలజీ అయినా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మాకు సెక్షన్స్ ఉండవు. లైక్ ప్రైమరీలా కాదు, మేము హై క్లాస్కి వెళ్ళాం కదా, ఇక సెక్షన్స్ అట్లా ఉండవు. ఇట్లా ఉంటాయి అనుకోండి, టెక్నో సి బ్యాచ్ అట్లా ఉంటాయి. ఇక 10థ్కి పోయినాం అనుకో, సి క్యాట్ అవి ఇవి ఉంటాయి. వర్షం పడేలాకుండా మీకోసం వీడియో అయినా పెడతా. మన లడ్డు రాలేరు, ఎవరు లారేరు అనుకోకండి. వాడు మా ఇంటి పక్కనే ఉంటాడు కదా, అప్పుడప్పుడు వస్తాడు. ఆడు కూడా వీడియోస్ చేస్తుంటాడు. సో అందుకని నేను ఫోర్స్ ఏం చేయను వాడిని, రా వీడికి ఆడుకోవడానికి అని. మా ఫ్యామిలీ మెంబర్స్, ఇది మా అత్త వాళ్ళు. లోపల తీయలే, ఎందుకంటే కొంచెం నీట్గా ఉన్నప్పుడు తీస్తాం. అత్త వండుకుంది. లైక్ దాన్ని ఏమంటారు, ఆడుకోబోతుంది కానీ మళ్ళీ అక్కడికి పోయి ఆడుకోమనేది. మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్పాలా, చెప్తా. సరే, బాయ్.